6 ఇంచులు ఒకసారి చూడు ఇప్పుడు 20 మంది కూలీలు అయ్యి ఇప్పుడు మళ్ళీ 60 మంది వచ్చినాయి మొలకలు. ఇంతవరకు ఎత్తుతామంటే రేపు ఎత్తాం మా పెట్టాం నుంచి చాలా రాలేని అంటుంది సార్. అక్కడ పోసి సన్నదానం ఇప్పుడు 9 ఎకరాలు కోసింది. మిల్లు కాడ పోతే 25,000 2500 పడ్డ మిల్లు 1800 అడిగింది. 1800 2500 అనేది 1800 అంటారు సార్. ముందుకు రమ్మండి. 20 రోజులు లారీకి సరిపోయింది. ఒక్క బస్తా అంటే ఏమనుకుంటాం మనం. ఒక్క బస్తా 2 బస్తాలు అంటే ఏడ చూసినా కానీ కుట్టాడు 3 కళ్ళల్లో 3 గుట్లు పోతే వాళ్ళు మళ్ళీ కూలలోనే తూకం కూడా రావాలి. తూకం రావాలి. తూకం పుట్టినా బాబు ఉడ్డండ పోస్తానికి వస్తుంటే ఆ పెద్ద మనిషి నెంబర్ పెట్టుకుని వస్తుండ్రు. పీపీసీ సెంటర్ ఈ సెంటర్లో గత 12 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని దారుణం ఇప్పుడు కనబడుతూ ఉంది మన కళ్ళ ముందట. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నెల 15 రోజుల నుండి రైతులు తీసుకొచ్చి కష్టపడి పండించి పోసిన ధాన్య రాసులు మీకు కనబడుతున్నాయి వందలాదిగా. చాలా మంది రైతులు చెప్తున్నారు. ఇప్పుడు ఈమె మహిళా రైతు చెప్పింది 15 రోజులైంది తీసుకొచ్చి పెట్టి తడిచింది. మధ్యలో నా కొడుకు యాక్సిడెంట్ కూడా అయింది. ఇక్కడికి వస్తుంటే నేను కొడుకు హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి మీరు విన్నారు అందరూ కూడా. సో అట్లా ప్రతి రైతు ఇక్కడికి వెళ్ళినా దాదాపుగా ప్రతి ధాన్యపు రాశిలో అంచబడి మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఇవాళ ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండాలి. గాలి మనుషులేరు, గాలి మోటార్లు చెప్తున్నారు, గాలి మనుషులేరు తప్ప రైతాంగం కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మీ ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఇంకా భూపారెడ్డిని చూసి ఈయన అనుకునే పరిస్థితి వచ్చింది రైతాంగం. నన్ను నువ్వు కదా సార్ అంటున్నారు. మేము చేసిన పని అంటే గుర్తుంది వాళ్ళకి. మేము మోసపోయినామని మధ్యన ఇంకొక ఓటు వేయడం ద్వారా ఇక్కడ కొంతమంది గాలి మనుషులు గెలిపించుకున్నామనే సంగతిని కూడా పాపం వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళ పని విధానం గట్లా ఉంది. ఇవాళ కేవలం ఒక మెంతా తుఫాన్తో వచ్చిన సమస్య కాదు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నెల 15 రోజుల నుంచి 45 రోజులుగా తెచ్చి పోసిన రాష్ట్రాలు ఉన్నాయనంటే ఇప్పటి వరకు 45, 44, 43, 42 నుంచి వారం క్రితం తెచ్చిపోసిన ఓట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇది కేవలం 10%. ఇంకా 90% పొలాల మీద అట్లాగే ఉంది. ఇప్పుడే ఇట్లా ఉంది. ప్రారంభంలోనే తక్కువ వచ్చినప్పుడే కొనే పరిస్థితి లేదు. ఇంకా రేపు పూర్తి స్థాయిలో ధాన్యం వస్తే రైతుల పరిస్థితి ఏందనేది ఊహించుకోవడానికి భయం కలిగే పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం యొక్క పని మీద. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇవాళ ఇది ఒక్కటే కాదు, పత్తి రైతుల బాధ చూస్తే ఇంకా దారుణంగా ఉంది. ఎరువులప్పుడు ఎరువులు లేక ద్రోహం చేసింది. వాస్తవానికి ఈ పంట రావాల్సిన దానికంటే సగమే వచ్చింది. ఎరువులు ఇవ్వకపోవడం వల్ల, సమయానికి ఎరువులు ఇవ్వకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గింది. పత్తి దిగుబడి తగ్గింది, వరి ధాన్యం దిగుబడి కూడా తగ్గింది. ఆ తర్వాత వచ్చిన పంట పరిస్థితి కూడా ఈ రకంగా ఉంది. పత్తి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వాస్తవమే నిబంధనలు కొత్తగా రాలే. ఇవాళ గత 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం ఏం నిబంధనలు ఉన్నాయో మాయిశ్చర్ విషయంలో వరి ధాన్యానికి కావచ్చు, పత్తి కావచ్చు, అవే నిబంధనలు ఇవాళ కూడా ఉన్నాయి.
మరి ఆనాడు నిబంధనలు ఉన్నా ఎట్లా కొనిపించినాం మేము? ఇవాళ మీరు ఎందుకు కొనిపించలేకపోతున్నారు? ఒకటే కారణం, వీళ్ళు మిల్లర్ల దగ్గర దళారీల దగ్గర డబ్బులు వసూలు చేశారు కోట్లాదిగా. రైతుల్ని గొర్రెని కసాయి కప్పచెప్పినట్టు రైతులు తీసుకుపోయి వాళ్ళకి కప్పచెప్పారు. దానివల్లనే ఇవాళ రైతాంగం మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ఏం జరుగుతుంది ఇవాళ? ఇక్కడ ఇవి చూసి ఇవాళ కొత్తగా కోసుకున్న రైతు ఈ కళ్ళం వైపు వచ్చే పరిస్థితి లేదు. ఎంతకో అంతకని చెప్పి అడ్డీ పోసేది తీసుకుపోయి మిల్ల కప్ప చెప్తున్నారు. 1400, 1500 ధర పెట్టి అమ్ముకుంటున్నారు. ఎంత దుర్మార్గం అంటే, రావాల్సిన పంట దిగుబడి తగ్గింది సగము, వచ్చిన దాంట్లో ధరతోని సగం దెబ్బతింటున్నాడు రైతు. కేసీఆర్ ఉన్ననాడు ఎకరానికి 50,000 రూపాయలు దిగుబడి పొందితే రైతు వాళ్ళ ఎకరానికి 25,000 కూడా సంపాదించుకోలేడు. ఖర్చు తగ్గలే, ఖర్చు అంతే వచ్చింది. రైతుకు రూపాయి మిగిలే పరిస్థితి లేక అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చింది వాళ్ళ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల రైతు అప్పుల పాలు, మళ్ళీ అప్పుల పాలై 2014 ముందు ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితికి రైతు దిగజారే రోజులు వచ్చినాయి. మళ్ళీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ జిల్లా మంత్రులు మీరు జల్సాలు ఆపి, మీరు ముంబైలు దుబాయ్లు తిరిగి విందులు వినోదాలు తిరగడం ఆపి, మీకు ఓట్లేసిన రైతాంగం ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో వచ్చి చూడాలి, రైతు కళ్ళాలలో తిరగాలి, వచ్చిన గింజ ప్రతి గింజను ప్రభుత్వం కొనేటట్టుగా చూడాలి. ఇది మీ బాధ్యత. గత సంవత్సరం యాసంగి ఒడ్లిచ్చిన రైతులకే ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు. 1000 కోట్ల బోనస్ అట్లా కొట్టున్నారు. ఇవాళ కనీసం కొనడం లేదు. ఎందుకంటే కొంటే రైతు పైసలతో పాటు బోనస్ అడుగుతాడన్న భయం ఉంది. మార్కెట్కి వదిలేస్తే పాపం రైతు కషాయంలాగా పోయి అక్కడ 1500కి అమ్ముకుంటాడు. అందులో ఆయన మిగిలిన దాంట్లో కమిషన్ ఎంత మంత్రికి వస్తుంది, ఈ జిల్లా మంత్రికి వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి 2 చేతుల సంపాదించడము, రైతాంగాన్ని మోసం చేయడము, మిల్లర్ల దగ్గర లేదా దళారీల దగ్గర లంచాలు దోపడము, కమిషన్లు దోపడమే ఈ జిల్లా మంత్రి పనిగా పెట్టుకున్నాడు. మరి సివిల్ సప్లైస్ మంత్రి కూడా ఈ జిల్లా నుంచే ఉన్నాడు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే. ఆయన అసలు ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుంటాడు, కానీ పని మాత్రం గిట్లా ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తుఫానుకు సంబంధించి ఉన్న పొలాల మీద నష్టపోయిన రైతాంగం, అది పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేస్తుంది అనేది ప్రకటించాలి. పండిన ధాన్యాన్ని, పత్తిని, వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడానికి తడిసినప్పటికి కూడా కొన్ని నిబంధనలను పక్కన పెట్టించైనా సరే అధికారులను ఒప్పించి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు కూడా స్వయంగా కళ్ళాలకు వెళ్ళి కొనిపించాలి.